చూడండి, కొంతమంది అంటారు వారు బాగుపడరు, బాగుపడే వారిని బాగుపడనివ్వకుండా అడ్డుకుండా ఉంటారు. అటువంటి లోకంలో మనం ఉన్నాం. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం అవ్వాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. విడుదల ఎవరికి రావాలి, ఎటువంటి వారికి రావాలి అనే విషయాల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఒక చక్కటి ప్రార్థన నేర్పించడం జరిగింది. ఆ ప్రార్థనలో ఒక వాక్య భాగం ఏమిటి అంటే, మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, వారు శోధనలో పడిపోయారు అంటే జాగ్రత్తగా గమనించు. దుష్టుడి చేతుల్లో వారు పడిపోయారు అంటే వారికి ఏం కావాలి అంటే విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, శోధనలు అందరికీ వస్తాయి, కానీ ఆ శోధనలు జయించాలి. శోధనలు జయించలేదు అంటే వారు దుష్టుడి చేతులు పడిపోయినట్లే. దుష్టుడికి నువ్వు లొంగిపోయినావు అంటే నీకు విడుదల రావాలని అర్థం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందులోనే మరొక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక చక్కటి మాటలు మనం చూడవచ్చు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకును ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. నువ్వు శోధనను ఎంతవరకు సహించగలుగుతావో అంతకి మించి శోధనను దేవుడు నీ జీవితంలో అనుమతించడు. అంత మాత్రమే కాదు, ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి దేవుడు మార్గాన్ని కూడా తెలియపరుస్తాడు, మార్గాన్ని కూడా కలిగజేస్తాడు అనే విషయాన్ని ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ రకమైన శోధన గుండా వెళ్తున్నా ఆ శోధన నుంచి బయటపడడానికి దేవుడు ముందుగానే మార్గాన్ని సిద్ధపరిచాడు, మార్గాన్ని కలుగజేశాడు. నీవు ఎట్టి విధమైన శోధనలో ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆ శోధన నుంచి తప్పించుకోవడానికి, ఆ శోధనను సహించడానికి దేవుడు నీకు మార్గాన్ని తెలియపరుస్తాడు, మార్గాన్ని కలిగజేస్తాడు. అట్టి విధంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు వారి కింద వారు బానిసత్వంగా బ్రతికారు. అటువంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను మోషే నాయకత్వంలో వారికి విడుదల ఇవ్వడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మానవుడికి అసలు ఏ విషయంలో విడుదల రావాలి అంటే, పాపం నుండి విడుదల రావాలి, శాపం నుండి విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, నరకం నుండి విడుదల రావాలి, మరణం నుండి విడుదల రావాలి, దుష్టు నుండి విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, వీటన్నిటి నుంచి విడుదల నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. దేని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించే ప్రేమిట్లారా, చూడండి, ఈ లోకంలో ఎట్టి శ్రమలు ఉన్నాయో, అవమానాలు ఉన్నాయో, నిందలు ఉన్నాయో, వేదనలు ఉన్నాయో, మరణకరమైన రోగాలు ఉన్నాయో, అటన్నిటినీ పాపాలు, శాపాలు సమస్తమును యేసుక్రీస్తు ప్రభువారు తన మీద వేసుకుని, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారు, వీటన్నిటినీ భరించి, వీటన్నిటినీ జయించి, వాటన్నిటి ద్వారా శిలువ రక్తము ద్వారా యేసు నామములో సకల భూలోక ప్రజలందరికీ విడుదల ఇవ్వడం జరుగుతుంది. నేను స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ కృప కలిగిన దేవుని యొద్దకు నువ్వు వస్తే, క్రీస్తు యొక్క రక్తంలో నువ్వు కడగబడితే, ఆత్మతో నూతన జన్మ అనుభవంలో నువ్వు వాక్యపు వెలుగులో నువ్వు నడుచుకుంటే ఎట్టి విధమైన శోధనైనా నువ్వు జయించగలుగుతావు. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి, క్లుప్తంగా చెప్పాలంటే ప్రాచీన స్వభావంలో ఉన్న నీవు నవీన స్వభావంలోకి, నూతన స్వభావంలోకి, దేవుడు కోరుకున్న ఆ యొక్క మారుమనసు అనుభవంలోకి నువ్వు రాలేని స్థితిలో ఉంటే నీకు విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, ఈరోజు ఎట్టి వారికి విడుదల రావాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మాటి మాటికి పాపంలో పడుతూ ఆ పాపం నుంచి బయటికి రాలేని వారందరికీ విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, చూడండి, హృదయానికి అంతరంగానికి శుద్ధి లేకుండా, పరిశుద్ధత లేకుండా, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఒక ఆచారంగా, ఒక సాంప్రదాయముగా, ఒక మూఢభక్తిగా, జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, పై రూపానికి మాత్రమే పరిశుద్ధత కావాలి అనుకునే వారందరికీ కూడా విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, చూడండి, ఒకవైపు భక్తి చేస్తూ, ఒకవైపు దేవుని సన్నిధికి వెళ్తూ, ఇంకా ఎవరైతే లోక సంబంధమైన ఆచారాలు, బైబిల్లో లేని ఆచారాలు, దేవుడు వద్దన్న వాటిని చేస్తున్నారో, అట్టి విధంగా నడుచుకుంటున్నారో, అట్టి వారు ఎవరైనా సరే వారందరికీ విడుదల రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించు ప్రియబిడ్డలారా, క్రైస్తవులైన నీటి బాప్తిసం తీసుకున్నప్పటికీ వారు పరిశుద్ధాత్మతో నింపబడి లేకపోతే, నూతన జన్మ అనుభవంలో వారు రాకపోతే, ఆత్మలో వారు ఎదుగుదల లేకపోతే, ఆత్మ ఫలాలు, వరాలు లాంటి అనుభవంలోకి రాకపోతే, అట్టి వారందరికీ కూడా విడుదల రావాలి అనే విషయాన్ని ఈరోజు ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మన ముఖ్యమైన ధ్యాన అంశం ఏంటంటే విడుదల. ఎవరికి విడుదల రావాలి అనే విషయాల గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. జాగ్రత్తగా గమనించే ప్రియబిడ్డలారా, దేవుడు నీకు భార్య ఇచ్చినప్పటికీ నీవు నీ భార్యతో కాకుండా ఇంకా అనేకమైన పర స్త్రీలతో నువ్వు వ్యభిచార సంబంధమైన, అక్రమ సంబంధమైన కోరికలతో అట్టి విధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటుండగా అట్టి వారందరికీ విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, నీకు భర్త ఉన్నప్పటికీ నీ భర్తతోనే కాకుండా ఇంకా అనేక వ్యక్తులతో నువ్వు వ్యభిచార, కామకొత్త అపవిత్రమైన సంబంధాన్ని నువ్వు రహస్యంగాను మరి ఇంటి విధంగా నువ్వు కలిగి ఉంటే అట్టి వారికి విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించిన ప్రియబిడ్డలారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే విడుదల. ఎక్కడ నుంచి నీకు విడుదల రావాలి అంటే నీ యొక్క పాపపు స్థితి నుంచి నీకు విడుదల రావాలి. నేను పట్టి పీడిస్తున్న శాపం నుంచి నీకు విడుదల రావాలి. నేను పట్టి పీడిస్తున్న ఆ యొక్క శత్రువైన శాపం నుంచి నీకు విడుదల రావాలి. నీవు ఎక్కడైతే ఒక చోట ఆగిపోయి అక్కడి నుంచి మరొక అడుగు కూడా వేయలేని స్థితిలో నువ్వు ఉంటే నీకు విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, మాటి మాటికి నువ్వు అప్పులు చేస్తున్నావంటే, మాటి మాటికి నువ్వు అప్పుల్లో పడిపోతున్నావంటే, ఎంతగా నువ్వు శ్రమిస్తున్నప్పటికీ, ఎంతగా నువ్వు కష్టపడుతున్నప్పటికీ, ఎంతగా నువ్వు సంపాదిస్తున్నప్పటికీ నీకు ఆశీర్వాదం కనపడకుండా కేవలం అప్పు మాత్రమే కనిపిస్తుంటే అటువంటి వారందరికీ విడుదల రావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే విడుదల ఎవరెవరికి రావాలో చాలా స్పష్టంగా వాక్య భాగంలో తెలియపరుస్తుంది. నేను స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, అబద్ధాలు ఆడే వారందరికీ విడుదల రావాలి. సొన్నగే వారికి అందరికీ విడుదల రావాలి. భర్తకు విలువ ఇవ్వని వారందరికీ విడుదల రావాలి. భార్యను మోసం చేసే వారందరికీ విడుదల రావాలి. బిడ్డల విషయంలో బాధ్యత లేకుండా ఉన్న తల్లిదండ్రులందరికీ విడుదల రావాలి. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డలారా, ఈ విషయాలన్నీ నువ్వు తెలుసుకోవాలంటే చాలా కష్టం. ఒక క్లుప్తంగా ఒక ముక్కలో ఒక మాటలో చెప్పాలి అంటే
జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, నీవు పరిశుద్ధాత్మతో నింపబడితే, నూతన జన్మ అనుభవంలోకి నువ్వు వస్తే, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, నువ్వు అన్ని విషయాల్లో విడుదల పొందుకున్నట్లు లెక్క. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పటికీ, నూతన జన్మ అనుభవంలోకి నువ్వు వచ్చినప్పటికీ, తిరిగి నువ్వు మరి ఎట్టి విధమైన శోధనను బట్టి కానీ, కోరికను బట్టి కానీ, వారి పరిస్థితులను బట్టి కానీ, నువ్వు ఏ విధమైన మళ్ళీ నువ్వు తిరిగి లోకం వైపు చూచినా, తిరిగి నువ్వు లోకంలో పడిపోయినా, మరి ఎట్టి విధమైన పాపం చేసినా, అట్టి ప్రజలకి కూడా తిరిగి మళ్ళీ వారు మానవసు పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి అని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రార్థనకి వెళ్తున్నారు కానీ బూతులు ఆడుతున్నారు, ఇటువంటి వారికి విడుదల రావాలి. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ పాపం చేస్తున్నారు, ఇటువంటి వారికి విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారు, ప్రార్థనకి వెళ్తున్నారు తాగుతున్నారు, ఇటువంటి వారికి విడుదల రావాలి. ప్రార్థనకి వెళ్తున్నారు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇటువంటి వారికి విడుదల రావాలి. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ప్రార్థనే వ్యవహారమే, ప్రార్థనే లోకమే అన్నట్టుగా జీవించే వారందరికీ విడుదల రావాలి. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ చెప్పబడిన దేవుని యొక్క మాటను బట్టి ఈరోజు నీకు ఏ విషయంలో విడుదల రావాలో అనే విషయాన్ని ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. జాగ్రత్తగా గమనించిన ప్రభులారా, నీవు ఎట్టి విధంగా జీవిస్తున్నావో, అది మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే, అది ప్రజలకు తెలిసినా తెలియకపోయినా, నీ గురించి నీ యొక్క అంతరంగం గురించి పూర్తిగా ఎవరికి తెలుసు అంటే నీ మనస్సాక్షికి తెలుసు. నీ గురించి దేవుడికి ఫిర్యాదు చేయడానికి సమస్తము సాతానికి తెలుసు. నీ గురించి సమస్తము దేవుడికి తెలుసు. కాబట్టి నీవు దేవుడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీవు నీ మనస్సాక్షిని కఠినపరుచుకొని నువ్వు మాటికి పాపం చేసినప్పటికీ, లేకపోతే లోకంలో మంచిగా నటిస్తూ ఎవరికి తెలియకుండా నువ్వు పాపం చేస్తున్నప్పటికీ, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలా, నీ గురించి ఫిర్యాదు చేయడానికి సాతాను అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఏమి సెలవిస్తుందంటే, జాగ్రత్తగా గమనించండి, దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడలేదో, ఆత్మ ఫలములు వరములు ఇటువంటి అనుభవం ఎవరైతే లేరో, వాక్యపు వెలుగులో ఎవరైతే నడుచుకోలేకపోతున్నారో, ఎవరైతే ప్రార్థన చేయలేకపోతున్నారో, ఎవరైతే ఉపవాసం ఉండలేకపోతున్నారో, ఎవరైతే దేవుడికి నిజంగా వారికి జీవితాన్ని సమర్పించుకోలేదో, ఇటువంటి వారందరూ కూడా విడుదల పొందుకోవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, చెప్పబడిన వాక్యము బట్టి, లేఖనాలను బట్టి నీకు అర్థమైపోయి ఉంటుంది, నాకు ఫలానా విషయంలో విడుదల రావాలి, నేను రహస్యంగా ఫోన్లో అపవిత్రమైన చూస్తున్నాను, ఇటువంటి వాటి నుంచి నాకు విడుదల రావాలి, నేను రహస్యంగా ఎవరికి తెలియకుండా సిగరెట్ తాగుతున్నాను, నాకు ఇటువంటి విషయంలో విడుదల రావాలి, నేను రహస్యంగా ఎవరికి తెలియకుండా ఏదో ఒక పాపం చేస్తున్నాను, అది నాకు మాత్రమే తెలుసు, అది దేవుడికి మాత్రమే తెలుసు, అది నా గురించి చెడుగా దేవుడికి ఉన్నట్టుగా తెలియపరిచే సాతానికి మాత్రమే తెలుసు అని అనుకున్న ప్రతి ఒక్కరికి విడుదల రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే నీ బలహీనతలే, నీ పాపాలే, నీ లోపాలే ఎన్నిటి నుంచి నువ్వు శోధింపబడాలి. ఓ పక్కన ప్రార్థన చేస్తారు, కాలికి నల్లతాడో ఎర్రతాడో ఏదో కట్టుకుంటారు. జాగ్రత్తగా గమనించబడుతారు, అటువంటి వారందరికీ విడుదల రావాలి. ఒక పక్కన ప్రార్థన చేస్తారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు మాయలు, మంత్రాలు, క్షుద్ర పూజలు ఇటువంటి వాటికి కూడా వెళ్ళి అనుసరించే వారు ఉన్నారు, శోధి చెప్పుకునే వారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా గమనించబడుతారు, ఇటువంటి వారందరికీ విడుదల రావాలి. చిలక జోస్యం మీద, సోది మీద, జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, మాయలు, మంత్రాల మీద, దెయ్యాల మీద ఆధారపడే వారందరికీ దేవుడి యొద్ద కాకుండా మిగిలిన వారి యొద్ద విచారణ చేసే ప్రతి ఒక్కరికి విడుదల రావాలి. జాగ్రత్తగా నుంచి ప్రేమిట్లారా, ఇలా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో లోపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తెలుసుకొని ఏ విషయాన్ని విడుదల పొందుకోవాలో అని నువ్వు ఆలోచన చేయటం కన్నా, క్లుప్తంగా నేను ఒక ముక్కలో చెప్తున్నా, నువ్వు చేసిన పాపలను ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తంలో నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే, తిరిగి నువ్వు లోకం వైపు చూడకుండా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని
వాక్యపు వెలుగులో వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే ఎట్టి విధమైన పాపమైన, శాపమైన, రోగమైన, మరణమైన, తెగులైన, వైరస్ అయినా, ఏ విధమైన శత్రువైన సాతానైనా నీ మీద ఏలుబడి చేయకుండా దేవుడు నీ పక్షాన నిలబడతాడు. దేవుని ఆత్మ నీ హృదయంలో ఉంటూ నిత్యం నేను పరిశుద్ధపరుస్తూ, నూతన పరుస్తూ, నిన్ను సాతాను పైన విజయం ఇవ్వడానికి, ప్రతి పాపాన్ని జయించడానికి, అన్నిటినీ జయించడానికి కావలసిన శక్తిని, బలమును, ఆత్మ అభిషేకమును, దైవికమైన జ్ఞానాన్ని, కృపను అన్నిటినీ దేవుడు నీకు కలుగజేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, దేవుని ఆత్మతో నింపబడండి. అప్పుడు మీరు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతారు, ఏది పాపమో ఏది పాపం కాదో తెలుసుకోగలుగుతారు. జాగ్రత్తగా గమనించండి. ఎవరు పైకి మంచిగా ఉంటూ నటిస్తున్నారో వారి అంతరంగంలో ఎట్టి కుట్రలు ఉన్నాయో ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు. మీరు ఎంచుకున్న మార్గము సరైన మార్గమో కాదో తెలుసుకోగలుగుతారు. మిమ్మల్ని ప్రేరేపిస్తున్న ఆత్మ దురాత్మ, దేవుని ఆత్మ మీరు తెలుసుకోగలుగుతారు. ఎదుటి వారు మాట్లాడే మాటలను బట్టి వారిని ఏంటి ఆత్మ పనిచేస్తుందో లేదో ఇటువంటి వాటిని అన్నిటిని మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా, సులువుగా చెప్పాలంటే దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే అప్పుడు నీలో ఉన్న దెయ్యాలు, పాపాలు, శాపాలు, దేవునికి విరుద్ధమైనవి, వాక్యమునికి విరుద్ధమైనవి, పరిశుద్ధాత్మకు విరుద్ధమైనవి నీలో నుంచి వెళ్ళిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఒక మనిషిలో ఉంటే దేవుని ఆత్మ అయినా ఉంటుంది, లేకపోతే దురాత్మ సంబంధమైనది, సాతాను సంబంధమైనది, చీకటి సంబంధమైనది, అంధకార సంబంధమైనది, దేవునికి విరుద్ధమైనది, దేవుని ఆత్మకు విరుద్ధమైనది ఏదైనా ఎట్టి ఆత్మ అయినా ఉంటుంది అనే విషయాన్ని ఎవరు వారు గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దేవుని ఆత్మతో నువ్వు నింపబడినట్లయితే, నాలో ఉండి దేవుని ఆత్మని నువ్వు అనుకున్నట్లయితే, నువ్వు వాక్యానుసారంగా నడుచుకుంటావు, ఆత్మానుసారంగా నడుచుకుంటావు, దేవునికి విరుద్ధంగా నువ్వు నడుచుకోవు. ఏదైతే చూడాలో అదే చూస్తావు, ఏదైతే చూడకూడదో అది చూడవు, ఏదైతే మాట్లాడాలో అదే మాట్లాడతావు, ఏదైతే మాట్లాడకూడదో అది నువ్వు మాట్లాడవు, ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉంటావు, ఎక్కడైతే ఉండకూడదో అక్కడ నువ్వు ఉండవు, ఎటైతే వెళ్ళాలో అటు నువ్వు వెళ్తావు. జాగ్రత్తగా గమనించబడింది. ఎటైతే వెళ్ళకూడదో అటు నువ్వు వెళ్ళకుండా జాగ్రత్త పడతావు. ఇదంతా ఆత్మ నీలో ఉంటూ సమస్తం నీకు బయలుపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. అందుకనే పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి. మీరు చేసిన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తంలో కడగబడండి. దేవుని ఆత్మ ద్వారా నూతనపరచబడండి. దైవికమైన శక్తిని పొందుకోండి. నీలో, నీ కుటుంబంలో, నీ మార్గంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ మీద ఏర్పడిచింది ఎట్టి వాటిపైన నువ్వు జయం పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీలో ఏమైనా లోపాలంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తంలో కడగబడాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీలో లోపాలు నీ అంతటికి నీకు కొన్ని తెలుస్తాయి వినిన వాక్యం బట్టి. ఇంకా స్కానింగ్ చేస్తే, ఇంకా పరిశ్రమ చేస్తే ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నిటినీ తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి సులువైన మార్గము దేవుని యొద్దకు వచ్చి నువ్వు నీకు తెలిసిన పాపములు, నీకు గుర్తున్న పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి, దేవా ఈ పాపం స్థితి నుంచి నాకు విడుదలేవు, నన్ను పట్టి పెడుతున్న ఈ శాపం నుంచి నాకు విడుదలేవు, ఈ చీకటి నుంచి నాకు విడుదలేవు, ఈ సాతాను నుంచి నాకు విడుదలేవు, నన్ను నీ ఆత్మతో నన్ను నింపి, నన్ను పరిశుద్ధపరిచి, నాకు నూతనమైన జీవితాన్ని ఇచ్చి, నీ నూతనమైన ఆత్మను నాలో ఉంచి, నన్ను నీ తట్టు తిరిగినట్లుగా నాకు సహాయం చెయ్యి, నన్ను నీ బిడ్డగా స్వీకరించుకో అని దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టినట్లయితే ఆయన నిన్ను కరుణించి, ప్రేమించి, క్షమించి, తన రక్తంలో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి, నూతన ఆత్మతో, దేవుని ఆత్మతో నిన్ను నింపి, ఏ మార్గంలో నడవాలో ఆ మార్గంలో నేను నడిపించుకుంటూ దేవుని యొక్క చిత్తంలో నీకు తెలియపరిచి, దేవుని యొక్క చిత్తంలో నెరవేర్చడానికి కావాల్సిన ప్రతి విధమైన ఆత్మీయ సహాయమును శారీరక, మానసిక, భౌతిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సమస్త విషయంలో దేవుడికి తోడుగా, నేరుగా, అండగా ఉంటూ నిన్ను ఆయన యొక్క నామాన్ని మహిమకరంగా సాక్ష్యం నిలబెట్టుకుంటూ వాడుకుంటా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు చెప్పబడిన వాక్యం బట్టి విడుదల ఎవరికి రావాలి? ఎటువంటి స్థితిలో ఉన్న వారికి విడుదల రావాలి? జాగ్రత్తగా గమనించి విడుదల ఇవ్వగలిగిన శక్తివంతుడు ఎవరు అంటే ఈ లోకంలో కానీ మరి ఏ లోకంలో కానీ జాగ్రత్తగా గమనించి ఆది అంతమై ఉన్న లోక రక్షకుడైన నిజమైన దేవుడైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే, ఆయన యొక్క రక్తం ద్వారా మాత్రమే, ఆయన నామంలో మాత్రమే
ఎట్టి వారికైనా ఏ పాపమైన, ఏ శాపమైన, ఏ రోగమైన, ఏ తెగులైనా, ఏ నరకమైన, ఏ విధమైన మానమైన ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అట్టి వారందరికీ విడుదల ఇవ్వగలిగేది ఒక్క యేసయ్య నామం. కాబట్టి ఆ కృప కలిగిన మహాశక్తి కలిగిన దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, నీ యొక్క పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే, ఆయన రక్తంలో కడగబడినట్లయితే నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవుని ఆత్మ నిన్ను నూతనపరచుద్ది. ఆత్మ నిన్ను దైవికంగా నిన్ను నడిపించవలసిన మార్గంలో నిన్ను నడిపించుద్ది. ఆ మార్గంలో నువ్వు విధేయత చూపుతూ నడుచుకుంటుంటే ఆ దేవుని యొక్క ఆత్మను నువ్వు దుఃఖపరచకుండా, ఆర్పివేయకుండా, దేవుని నువ్వు దుఃఖపరచకుండా ఆ వాక్యానుసారం ఆత్మానుసారం నువ్వు జీవితకాలం బ్రతికి ఉంటే అన్ని విషయాలు నువ్వు విజయం పొందుకుంటావు. పాపాన్ని జయిస్తావు, సాతాన్ని జయిస్తావు. పరిస్థితులన్నింటినీ అర్థం చేసుకుని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నిర్ణయం తీసుకుని దేవుడి కొరకు నువ్వు బ్రతకగలుగుతావు. దేవుడి కృప మనందరికీ తోడుగా ఉండను గాక. ఆమేన్. దయచేసి అందరూ తల ఉంచండి, ప్రార్థన.